పండగ స్పెషల్ మసాలా వడలు చేస్తున్నామండి. ఈ మసాలా వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ లాగా బాగా ఇష్టంతో తింటారు. ఇవి చేసుకుందామండి. ఇప్పుడు చూపిస్తానండి. ఈరోజు పండగ స్పెషల్ మసాలా వడలు చేస్తున్నామండి. మసాలా వడలు చేయడానికి ముందుగా మినప్పప్పు, శనగపప్పు కలిపి నానబెట్టుకున్నాము. పెసరపప్పు కూడా వేసి 6 గంటల వరకు నానబెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత ఇక జల్లెల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వాడ్చుకుంటున్నాము. వాడ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు రుబ్బుకుందామండి. ఇలా కొంచెము బరకగా రుబ్బు పెట్టుకోవాలండి. రుబ్బు పెట్టుకొని మిగిలిన పిండి కూడా వేసి రుబ్బుకుందాము. రుబ్బుకున్న తర్వాత ఏమేమి కలపాలో చూపిస్తానండి. ఇలా మొత్తం పిండి రుబ్బేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 వరకు తీసుకొని అవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పిండిలో కలపాలండి. ఇప్పుడు పేస్ట్ చేద్దాం పచ్చిమిరపకాయ. ఈ పిండిలో పచ్చిమిరపకాయలు రుబ్బి వేసుకున్నామండి. ఇప్పుడు కారం పొడి, దానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాము. రుచికి తగ్గ ఉప్పు 1 స్పూన్ పైనే వేసుకున్నామండి. అది కొంచెం పిండి ఎక్కువ ఉంది కనుక. కరివేపాకు బాగా సన్నగా తురిమి పెట్టుకున్నాము, అది కూడా వేసేసాము. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగామండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఉల్లిపాయలు కూడా పిండిలో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. పిండి బాగా ఇలా కలుపుకోవాలండి. అంతవరకు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. కొంచెం తినే సోడా కూడా వేస్తున్నామండి. వేయకపోయినా పర్వాలేదు, కొంచెం వేసుకుంటే బాగా వస్తాయి అని వేస్తున్నాము. నూనె బాగా వేడైందండి. ఇలా నూనెలో వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. అవి వెంబడే తిప్పొద్దు. కొంచెం కాలిన తర్వాత మనం వేరే సైడ్ తిప్పుకోవాలండి, లేకపోతే అవి విరిగిపోతాయి. ఇవి బాగా కాలనిచ్చినాక తీసేద్దాం. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత అయినట్టు తీసేసి కొంచెం పేపర్ గిన్నెలో వేసుకొని దాంట్లో వేసుకోవాలండి. నూనె పీలుస్తుంటుంది. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలాగా చేసుకొని దీన్ని సాస్తో అయినా తినొచ్చు, ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో కూడా తినొచ్చండి. ఇప్పుడు అయిపోయినాయండి వడలు.